ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఇప్పటిదాకా సుజనుల లక్షణములను తెలియజేసి ఇప్పుడు కుజన లక్షణమును తెలియజేయుచున్నారు. నాయన శిష్య, కుచితమతియగు పురుషుని చెచ్చెర విన్నమనుచు సదువశిష్ఠుల వలె తాముచ్చటపాటుగా వినడివి కుచ్చుల కొల్లాయి కొక్క కొనాకెందుకురా పిడుదుకు దగ్ధ పానమెందుకురా హెచ్చైన ముత్యాలు పచాల పతకము హెచ్చైన ముత్యాలు పచాల పతకము గృచి పేరుగా చేసి తెచ్చి వేసితే కోతి కొన్నాకెందుకురా పిడుదుకు దుగ్ధ పానమెందుకురా. ఓ శిష్యుడా, కుటిలుడు మనస్సున ఒకటి తలంచును, నోట మరి ఒకటి చెప్పును. అంటే కుటిల మనస్సు గలవాడు ఒకటి తలంచును, మాట్లాడే నోట యొక్క మరి ఒకటి చెప్పును, చేయునది మరి ఒకటి. అటువంటి నికృష్ట బుద్ధి కలిగినటువంటి పురుషునికి ఈ గ్రంథమును వినుమని అతని ముందు చదివినచో అతడు శిష్టువలే విని ఆనందింపకపోగా దీనిని నవహేళన చేయను. వారికి బోధనేది పనికిరాదు. అది ఎట్లనగా, కుక్క పిల్ల నెత్తి మీద కుచ్చుల టోపీ పెట్టినచో దానిని కాలిదోలాగి చింపివేయును. గోవు పాలు పొదుగులోనున్న పిడుదు పొదుగులోని రక్తమును పీల్చి త్రాగును, కానీ పాలను త్రాగదు. మంతి ముత్యములను దండగా గృచ్చి పొదగిన పచ్చల పథకము కోతిమెడలో వేసిన అది కొరికి పారవేయను. ఈ విధముగానే ఈ బోధ సర్వమతరాహిత్య అచల బోధ, చుక్కలలో చంద్రుని వంటిది. అంతటి ప్రకాశవంతమై గొప్పదైనటువంటి పరిపూర్ణ బోధను దుర్మార్గపు బుద్ధి గలవానికి వినుమని చదివినచో అతడు ఆనందింపకపోగా దీనిని ఎగతాళి చేయును. కుటిల మనస్సు గలవాడు తలచేది ఒకటి, మాట్లాడేది ఒకటి. ఇక్కడ మనకు ప్రపంచములో అనేక రకాలుగా మనస్తత్వము కలిగిన వాళ్ళు ఉంటుంటారు. వారిలో కొంతమంది ఈ కుటిల లక్షణము అంటే కుటిల మనస్సు కుజన లక్షణము అంటే వాళ్ళు మనస్సులో ఒకటి ఆలోచన చేస్తూ పైకి నటనగా నవ్వుతూ మాట్లాడేది ఒకటిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా మనకి చాలామంది మనకు ప్రపంచంలో కనపడుతూనే ఉంటారు. మనం కూడా అంటూనే ఉంటున్నాం, ఒరే చూడరా వాడు పైకి ఒకటి మాట్లాడుతున్నాడు, లోన మనసులో ఒకటి దాచుకుని మాట్లాడుతూ ఉన్నాడురా అని మనకు ఎన్నో సందర్భాలలో ఇటువంటి మన చర్చ అనేది మాట అనేది మనం కూడా అనుకుంటూనే ఉంటుంటాం. అది ఎప్పుడైనా సరే అంటే లోన మనస్సులో ఏదైతే ఉన్నదో దాన్ని మాట్లాడేవాడే మంచి సుజన లక్షణము కలిగిన వాడవుతాడు. కానీ లోన మనస్సులో ఒకటి దాచుకొని
పైకి ఒక రకంగా మాట్లాడేవాడు యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా వాడు కుటిలమైన మనస్సు గలవాడే అని మనకే మన ప్రపంచంలో అనేక రకాలుగా చూస్తూ ఉంటాము. అదే మరి ఒకటి, అటువంటి నికృష్ట బుద్ధి కలిగినటువంటి పురుషునికి, అటువంటి వారికి ఈ అచల పరిపూర్ణ గ్రంథము వినుమని అతను ముందు చదివినచో అతడు శిష్టువలే విని ఆనందింపకపోగా దేనిని అవహేళన చేయును. అటువంటి కుటిల మనస్సు గలవాడు ఈ అచల పరిపూర్ణ గ్రంథమును మనం గానే వినుమని, ఈ గ్రంథము యొక్క విధానము, పరిపూర్ణము యొక్క స్థితి, ఈ గ్రంథములో ఉన్న ఏ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులైతే ఉన్నాయో ఇవి మన ఈ జనన మరణ రహితమైన స్థితిని మనకి పొందించేదానికి, అటువంటి స్థితిని పొందేదానికి ఈ గ్రంథం అనేది ఉపయోగపడుద్ది, దోహదపడుద్ది అని మనం ఒకవేళ అటువంటి కుటిల మనస్సు గలవాడి దగ్గర కానీ ఈ గ్రంథమును కానీ మనము చదివినట్లయితే వాడు విన్నట్టే విని ఈ గ్రంథములో ఉండ సారాంశాన్ని తెలియకపోగా ఆనందించకపోగా దీనిని నవహేళన చేస్తూ ఉంటాడనమాట. అంటే హేళన చేస్తూ ఉంటాడు. ఎందుకు? వారికి ఈ బోధ అనేది పనికిరాదు. అది ఎట్లనగా, దీనికి ఒక ఉపమానాన్ని మనకు తెలియజేశారు. కుక్క పిల్ల నెత్తి మీద కుచ్చుల టోపీ పెట్టిన దానిని కాలితో లాగి చింపివేయను. అంటే మనకి ఇంటిలో పెంచుకున్న కుక్క పిల్ల నెత్తి మీద మనం ఏదైనా ఒక టోపీ రంగులుగా ఉన్న టోపీ అనేది ఒకటి కానీ మనం పెట్టామంటే ఆ రంగుల టోపీ యొక్క విలువ అనేది ఆ కుక్క పిల్లకే తెలియదు. అందువల్ల ఆ కుక్క పిల్ల ఏమి చేసుద్ది? అది కాలుతోటి ఇటులాగి చివరికి దాన్ని చింపి పడేసుద్ది. ఎందుకు? మరి అది ఎంతో విలువ కలిగింది, మన ఇంటిలోనే పెంచుతూ ఉన్నాం కదా కుక్క పిల్లని, దానికి ఈ పైన టోపీ, రంగుల టోపీ బాగా అందంగా ఉంటుంది అని మనం ఒకవేళ మన ఇష్టతతోటి, మన ప్రేమతోటి తీసుకొచ్చుకున్న మన ముచ్చట తీర్చుకునేదానికి ఆ కుక్క పిల్లకి టోపీ పెట్టినా దీని విలువ అనేది దానికి తెలియదు. కాబట్టి అదేం చేస్తుంది? కాలుతోటి అటు ఇటు లాగేసేసి దాన్ని శుభ్రంగా చింపడబడేస్తుంది అన్నమాట. అట్లాగే ఎవరైతే ఈ కుటిల మనస్సు గలవారు, అంటే లోనొకటి బయటొక రకంగా ఉండి ప్రవర్తన కలిగిన ఉంటారో కొంతమంది మనుషులు, అటువంటి వాళ్ళకి ఈ బోధ అనేది పట్టదు. ఈ అచల పరిపూర్ణ బోధ అనేది ఏమిటిది? ఏ విధంగా నిర్ధారణ చేస్తుంది అంటే చివరికి నీవనేవాడివి ఎక్కడి నుంచి వచ్చావు, ఈ శరీరములో ఈ నేను అనే యొక్క స్వరూపము ఏమిటిది, ఈ శరీరము ఏ విధంగా తయారయ్యింది, ఈ శరీరము ఏ విధంగా తయారయ్యిందో అన్ని శరీరాలు కూడా అదే విధంగా తయారైనవి. ఈ శరీరములో ఈ జీవుడనే చేతనా స్వరూపమైన జీవుడు ఏ విధంగా ఉండి శరీరాన్ని నడుపుతూ ఉన్నాడో అన్ని శరీరాలలో కూడా అదే విధంగా నడుపుతూ ఉన్నాడు. అట్లా ఈ అచలబోధ, ఈ జనన మరణ రహిత స్థితిని పొందించే ఈ పరిపూర్ణ బోధ యొక్క విధానము ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది, రెండవది అనేది, నేను ప్రత్యేకత అనేది, ఇంకొకటి తక్కువ అనేది
ఇటువంటి వేరు భావన అనేది ఎక్కడ కూడా చూపించకుండా ఎటు చూసినా సరే అది వస్తురూపకములో చూసినా అది సమత్వాన్ని చూపించుకుంటూ ఆ విధంగా వస్తువుకి ఆధారమైన చేతనారూపకములో చూసిన సమత్వాన్ని చూపుకుంటూ చివరికి ఎక్కడి నుంచి అయితే ఈ కదలికలనేది జరుగుతూ ఉన్నాయో ఏ కదలికలు అంటూ లేకుండా ఉండే యొక్క అచల తత్వం ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వం కాడికి చేర్చే యొక్క విధానమే ఈ గ్రంథములో ఉండ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు. కాబట్టి మరి ఎందుకు వాడికి పట్టదో, ఇది మరి వాడి విషయమే కదా అని మనం అనుకున్నప్పటికీ వాడికి ఈ విషయం పట్టదు. వాడి మక్కువ దేని మీద ఉంది? వాడు లోన ఒక రకంగా పైన ఒక రకంగా ఉండే యొక్క బుద్ధి వాడి దగ్గర నిండి నిబిడీకృతమై ఉన్నదన్నమాట. అటువంటి చంచల బుద్ధి వాడి దగ్గర ఉంది. అందువల్ల ఎవరికి ఎటువంటి మనస్సు కలిగి ఎటువంటి మనస్సు స్వాభావికము, ఏ భావనతో కూడుకున్న స్వాభావికము అంటే లోన ఒక రకంగా ఆలోచన చేసి పైకి ఒక రకంగా మాట్లాడే యొక్క అలవాటు అనేది వాళ్ళు చేసుకొని ఉంటారు. కాబట్టి అదే పద్ధతితోటి అటువంటి వంకర బుద్ధితోటే ప్రతి ఒక్కదాన్ని చూడటం అనేది జరుగుద్ది. అందువల్ల వాడికి ఈ ఉన్నది ఒకటి తప్ప రెండవది లేదు అని ప్రబోధించే ఈ బోధ ఏదైతే ఉన్నదో అది వాడికి పట్టనే పట్టదు. ఇంకా దీంట్లో ఇంకా కొన్ని ఉపమానాలను మనకు తెలియజేయుచున్నారు. గోవు పొదుగులోనున్న పిడుదు పొదుగులోని రక్తమును పీల్చి త్రాగును, కానీ పాలను త్రాగదు. గోవు పొదుగులో ఒక దాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే గోమారి అంటాం అన్నమాట. అది ఏవి పొదుగులోనే ఉంటుంది, అంటే పాల దగ్గరే ఉంటుంది. కానీ అది ఆ పాలు మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాగదు. కానీ అది ఏం చేస్తుంది? ఆ పొదుగులో ఉన్న రక్తాన్ని తాగటమే దానికి తెలుసు. ఎందుకు? అది దాని యొక్క అలవాటది, దాని యొక్క లక్షణమే అది. అందువల్ల ఈ కుచ్చితమైన బుద్ధి కలిగిన వాడి బుద్ధిని అనుసరించేవాడి ప్రయాణం అనేది జరుగుద్ది. కానీ వేరే అది ఎంత మంచిదైనప్పటికీ, ఎంత ఉన్నతమైనదే అయినప్పటికీ కూడా అందులో ఉన్న ఉన్నతమైన స్థితిని వాడు గ్రహించేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వాడి బుద్ధి అనేది పెడదావ తప్పి పెడమార్గములో వేరే మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నది. కాబట్టి అందువల్ల ఎవరి బుద్ధి ఏ విధంగా అయితే నిలకడ చెంది ఈ ప్రపంచానికి సంబంధించింది కానీ పారమార్థిక సంబంధించింది కానీ ఏదైతే వాళ్ళు స్థిరంగా నమ్మి ప్రయాణం చేస్తూ ఉంటారో అటువంటి భావనలు, అటువంటి ఆలోచనలు, అటువంటి నడకే వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ వేరే అది కాదయ్యా నువ్వు నడిచేది, ఇది గొప్పది, ఇది మన జనన మరణం అనే చక్రములో నుంచి సంసారములో నుంచి తప్పించి వాస్తవమైన ఏ అచల స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని చేర్చే యొక్క మార్గమయ్యా ఇదని మనం ఎంత చెప్పినప్పటికీ కూడా అది వాళ్ళకి కలగనే కలగదు. ఎందుకు కలగదంటే వాళ్ళ స్వాభావికం అనేది వేరుగా ఉందన్నమాట. అట్లానే ఆ వేరుగా ఉండ స్వాభావికం ఎవరి మనస్తత్వం వాళ్ళకే ఈ విధంగా పలు రకాలుగా అనేక రకాలుగా ఎవరి మనస్తత్వం వాళ్ళదే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందువల్లే లోకో భిన్న రుచి అంటే లోకం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. వాళ్ళు నడిచేది కాక మేము నడిచేదే మంచిది, మేము నడిచేదే నిజము అనుకోనే భావాన్ని దృఢపరుచుకొని అహంకారముతోటి మునిగిపోయి ఈ జీవితమే నిజము శాశ్వతము అని ఆ తీరిగా
దృఢపడి ఆ విధంగా నడుస్తూ ఉంటారన్నమాట. అందువల్ల వాళ్ళకి తటస్థంగా ఒక్కసారిగా వచ్చి అది అంతా నిజం కాదు, అది అబద్ధమని మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మనస్సుకి మట్టికి అది కొంచెమైనా కూడా జొరపడదు. ఏ విధంగాను అంటే పొదుగులో గుండా ఏదైతే ఉన్నదో అది ఆ పొదుగులో ఉండే రక్తాన్నే తాగుద్దు, కానీ అది పాలనే తాగనట్టుగా. అంటే పాలంటే మంచివి కదా, మరి అది రక్తాన్నే తాగుద్ది, దాని అలవాటు ప్రకారం అది. అదేవిధంగా ఈ కుచ్చితమైన బుద్ధి కలిగిన వాడు ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంకొక పోలికను మనకి ఇక్కడ చేయించారన్నమాట. ఏంటిది అదంటే, మంచి ముత్యములను దండగా గుచ్చి పొదిగిన పచ్చల పథకము కోతిమెడలో వేసినా అది కొరికి పారవేయను. ఆ విధముగానే ఈ బోధ సర్వమతరాహిత్య అచల బోధ చొక్కలలో చంద్రుని వంటిది. ఎంతటి ప్రకాశవంతమై గొప్పదైనటువంటి పరిపూర్ణ బోధను దుర్మార్గపు బుద్ధి గలవానికి వినమని చదివినచో అతడు ఆనందింపకపోగా దేనిని ఎగతాళి చేయును. ఇక్కడ సర్వమతరాహిత్య అచల బోధ అంటే ఎటువంటి మతము కానీ ఈ యొక్క ప్రత్యేకత, ఈ మతము, ఈ పద్ధతి అని ఎక్కడా కూడా ఈ గ్రంథములో మనం నిర్ధారించటం అనేది జరగదు. కేవలము అయినా ఉపమానాలని మనకి జోడించినప్పుడు ఏదన్నా వ్యత్యాసము కనిపించినప్పటికీ ఉపమానాలు కూడా వాస్తవమైన తత్వాన్ని చూపించేదానికి, తత్వంలో ఉన్న నిజాన్ని బయటపెట్టేదానికి ఉపమానాన్ని జోడించటమే కానీ ఎక్కడ కూడా ఒక మతమని, ఒక దేవుడని, ఒక పేరని, ఒక దేవతని, ఒక ఊరని, ఒక దేశమని ఎక్కడ కూడా పరిధికి సంబంధించిన భావనలనేది ఈ గ్రంథములనేది రానే రాదు. ఏ మతాన్ని గురించి కూడా వివరించటం అనేది జరగనే జరగదు. ఎందుకు అంటే మతం అనేది కానీ కులం అనేది కానీ ఈ శరీరం తయారైనాక మనం ఏర్పరచుకున్నయ్యే అన్నీ కూడా, అంటే మన మనస్సు సంకల్పంతో ఏర్పరచుకున్నయ్యే అన్నీ. వాస్తవకంగా మన సంకల్పంతో ఏర్పరచుకున్న మత కులాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కులాలకే అతీతంగా, మతానికి అతీతంగా ఏ మనస్సుతోటి ఏర్పరచుకున్నదున్నదో ఆ మనస్సుకు కూడా అతీతంగా ఉండే ఏ జ్ఞానస్థితి అయితే ఉందో, జ్ఞానస్వరూపం అయితే ఉందో ఆ స్వరూపాన్ని ముందు తెలియపరిచి ఆ స్వరూపంగా మారిన తర్వాత ఆ స్వరూపాన్ని జ్ఞానానికి కూడా ఆధారమైన యొక్క స్థితి ఏంటిది అని నిజ నిర్ధారణ చేసి చూపించగలిగి నిలబెట్టగలిగే యొక్క విద్య ఇక్కడ అచల పరిపూర్ణతత్వము అంటే. అందువల్ల దీనికి ఏ మతాలు, ఏ కులాలు, ఏ ఊరు, ఏ దేశము, ఏ పేరు అనేది లేనే లేదు. ఈ మొత్తం కూడా నామారూపక్రియలనే కింద కొట్టవతల పడేస్తుంది అన్నమాట. నామం కానీ, రూపకం కానీ, క్రియ కానీ ఇవన్నీ కూడా ఈ నామరూప క్రియలనే కాడకొచ్చేదలకై అనేక రకాలైన నామరూప క్రియలనేది మనకు కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ ప్రత్యేకతను మొత్తాన్ని కొట్టేసి చివరికి ఉన్నది ఏ సృష్టికి మూలమైన యొక్క అచల పరిపూర్ణతత్వం అయితే ఉన్నదో ఆ తత్వాన్నే నిరూపణ చేసి చూపించేది. కాబట్టి ఇటువంటి కుతంత్రం కలిగిన కుజన లక్షణం కలిగిన వాడికి ఈ విద్య అనేది, ఈ శుద్ధ నిర్గుణ తత్వకందార్థాలనేది పట్టనే పట్టదు అని మనకు తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.